హలో అండి, వెల్కమ్ టు అన్వ్యూస్. ముగ్గురు చాలా లక్షణంగా ఉన్నారు కదా, అలేఖ్య చిట్టి పికిల్స్. ఈ నోరు మాత్రం చూడకండి, ఆ నోరు అసలు మూసినట్టు కంప కన్నా దారుణం. చిచ్చి, ఈ వాయిస్ ఒకసారి వినండి. వాయిస్ విన్న తర్వాత ఎంత పెంట నోరో మీరే చెప్తారు. కానీ ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఈ ముగ్గురులో ఒక ఆమె చిన్నామె అనుకుంటాను, ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. 5 lakhs, మోర్ దెన్ 5 lakhs ఫాలోవర్స్ ఉన్నారు. మంచిగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది, మంచిగా డాన్స్ చేస్తుంది, ఫుల్ ఎక్స్పోజింగ్ కూడా చేస్తుంది. బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, గుడ్ కామెంట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. ఈ బ్యాడ్ కామెంట్స్ వచ్చిన దానికి ఈమె కూడా చాలా ఘాటుగానే రెస్పాండ్ అవుతుంది. ఓకే, అది వేరే విషయం. అయితే ఇక్కడ వచ్చిన పేరుని క్యాష్ చేసుకోవాలనుకున్నారు. వీళ్ళేం కాదు, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ అదే చేస్తున్నారు, వీళ్ళు కూడా అదే చేశారు. ఫుడ్ బ్లాగర్స్ ఉన్నారు అనుకోండి, ఫుడ్ బ్లాగర్స్ డిఫరెంట్గా ఏదైనా చేయాలనుకుంటే ఆ పికిల్స్ బిజినెస్ ఈ మధ్య పెట్టడం కొత్త ట్రెండ్ అయిపోయింది. ఇలా పెట్టారు. ఇలా పెట్టిన తర్వాత ఆ పేరు ఉంది కాబట్టి ఆల్రెడీ చాలా తొందరగా క్లిక్ అయ్యారు. డబ్బులు, పేరు అంతా సంపాదించారు ఫుల్. ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఆ చిట్టి పికిల్స్ ని, అలేఖ్య చిట్టి పికిల్స్ ని అడ్వర్టైజ్ చేయడం, వాళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు చెప్పడం, ఎక్కడెక్కడ ఏం తెస్తున్నారు చెప్పడం, అన్ని చూపించడంతో ఓహో వీళ్ళ క్వాలిటీ చాలా బాగుందని నమ్మకం కూడా కలిగింది జనాలు. కొన్న తర్వాత నీకు అంత పేరు వచ్చిన తర్వాత వేరే వాళ్ళు కూడా ఇలాగే పికిల్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ వేరే పికిల్స్ బిజినెస్ పెడుతున్నారు కాబట్టి, సో వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకొని చేయడానికి కొంతమంది రివ్యూవర్స్ వీడియోస్ చేశారు. వీడియోస్ చేసినప్పుడు నీ పచ్చళ్ళు అందరికీ నచ్చాలని రూల్ ఏముంది? సో నచ్చలేదు కాబట్టి వాళ్ళకి నచ్చలేదని ఒక రివ్యూ ఇచ్చారు. రివ్యూ ఇచ్చిన కొన్ని రోజులకి ఆ వీడియో ఆమె ఏమని చెప్పారు, మీ పికిల్స్ టేస్ట్ బాగాలేదండి, అసలు మీరు చెప్తున్న హైప్కి ఇక్కడికి ఏం సంబంధం లేదు, కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. ఇంకొకటి షిప్పింగ్ ఛార్జెస్, లోకల్లో ఉన్న వాళ్ళు కూడా 300 షిప్పింగ్ ఛార్జెస్ అంటే ఎలా అన్బేరబుల్, ఎలా బేర్ చేస్తామండి అని చెప్పేసి ఆమె గట్టిగా మాట్లాడారు. కొంతసేపు అయిన తర్వాత ఆమె వీడియో లేదు, డిలీట్ చేస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో డిలీట్ చేయాల్సి వచ్చిందో వాళ్ళకే తెలియాలి. ఇలా నెగిటివ్ కామెంట్స్ వచ్చినవి ఏది పట్టించుకునే సిచ్యువేషన్లో లేరు. ఎందుకంటే పేరుతో పాటు డబ్బు కూడా వచ్చేసరికి కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయాయి. ఎదుటి మనుషులు ఎవరు మనుషుల్లా కనబట్టలేదు. ఎదుటి వాళ్ళ మాటలు కూడా మీరేంటి మమ్మల్ని అనేది ఏంటి అన్నట్టుగా అయిపోయారు. అలేఖ్య చిట్టి పికిల్స్ నేను తింటే ఆయిల్ స్మెల్ వస్తుంది, లైక్ ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు. చెప్పగా అనిపిస్తుంది నాకైతే. పచ్చడి కాలేదని రివ్యూ చేస్తే కౌంటర్ వీడియోస్ ఎందుకు అసలు? సో అందుకని వాళ్ళకి ఎవరేం చెప్పినా సరే ఎక్కట్లేదు, ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఎక్కట్లేదు. అలా ఏమైంది, పెద్ద కాంట్రవర్సీ అయిపోయింది, తెలిసిందే కదా. కాంట్రవర్సీ అయిన తర్వాత ఏమైంది, ఆఖరికి కొంచెం తగ్గించారు రేట్లు. ఇప్పుడు ఈవిడ ఇంతగా రెస్పాండ్ అయిపోవడానికి నేను కారణం చెప్తున్నాను. కొంచెం రేట్లు తగ్గించారు. షిప్పింగ్ ఛార్జెస్ 300 నుంచి 250 వరకు వచ్చారు. ఈ పికిల్ ఛార్జెస్ లో కూడా 100-200 వరకు అలా తగ్గించారు. తగ్గించిన తర్వాత చాలా మందికి కూడా అవి వేరే పికిల్స్ తో కంపేర్ చేసుకుంటే ఇంకా అప్పటికి ఎక్కువగానే ఉన్నాయి. సో వీళ్ళు తగ్గించట్లేదు. మాకు ఆర్డర్స్ చాలా ఎక్కువ వచ్చాయని మళ్ళీ అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. చాలా ఎక్కువ ఆర్డర్స్ వచ్చేస్తున్నాయి రేట్లు తగ్గించేసరికి అని మళ్ళీ పెట్టుకున్నారు. అయిపోయింది. అలాగే ఒక ఆయన వీళ్ళకి పికిల్స్ గురించి కొనుక్కుందాం అని చెప్పేసి వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేసే నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి ఈయన మెసేజ్ పెట్టారు, హాయ్ అని పెడితే ఆటోమేటిక్గా వాట్సాప్లో పికిల్స్ యొక్క రేట్లు వచ్చేసాయి. తగ్గిన తర్వాత రేట్ వస్తే దాన్ని ఆయన ఏంటంటే ఇంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, అన్బిలీవబుల్ అని పెట్టారు. అంతే అండి. దానికి అట్నుంచి వచ్చిన రెస్పాన్స్ వింటే మీరు నిజంగా అసలు ఏంటి ఆ మాటలు. అతను ఒక చీఫ్ ఫెలో అంట, అతను కెరియర్గా బాగా డెవలప్ అవ్వాలంట, కెరియర్ మీద ఫోకస్ పెట్టాలంట. నువ్వు ఆఫ్టర్ ఈ ముష్టి పికిల్సే కొనలేకపోతుంటే మీ అక్క కానీ నీ చెల్లి కానీ నీ వైఫ్ కానీ నీ దగ్గర ఎలా ఉంటారనుకుంటున్నావు? నువ్వు ఈ ముష్టి పికిల్స్ కొనలేకపోతే బంగారం కొనగలవని ఎంత ఘోరంగా అవమానించిందండి. వాళ్ళమ్మని తిట్టింది, ఘోరంతో తిట్టింది. చెప్తున్నాను కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ ని గుడ్డుగా ఫాలో అయిన వాళ్ళకి బుద్ధి రావాల్సిందే. ఇన్ఫ్లుయెన్సర్ అనేసరికి వాళ్ళు ఏం చేస్తారు, ఒక మంచి పేరు వచ్చిన తర్వాత ఆ పేరుతో ఏం చేయాలి, ఎలా ఎన్కాష్ చేసుకోవాలని చెప్పేసి రకరకాల బిజినెస్లు పెట్టుకుంటున్నారు. పెట్టుకోవడంలో తప్పేం లేదు, అన్ని మంచి బిజినెస్లు పెట్టుకోవచ్చు. బట్టల బిజినెస్ పెట్టుకుంటున్నారు, కొంతమంది ఫుడ్ బిజినెస్ పెట్టుకుంటారు, కొంతమంది రెస్టారెంట్స్ పెట్టుకుంటారు, కొంతమంది మేకప్ బ్యూటీ సెలూన్స్ పెట్టుకుంటున్నారు. కానీ వాళ్ళు దేనికైతే ప్రమోట్ చేస్తున్నారు, లైక్ బెట్టింగ్ యాప్స్ అంత దారుణం. ఇంకోటి ఏమైనా ఉందండి, ఎంత మంది చచ్చిపోయి చెప్పండి. ఇంకొకటి మేకప్ కిట్స్ గురించి, లో క్వాలిటీ మేకప్ కిట్స్ కి అంతకుముందు ఇన్ఫ్లుయెన్సర్స్ స్కిన్ డిసీజెస్ వచ్చేస్తున్నాయి, ఆ క్వాలిటీ బాగాలేదని అప్పటికి మన ఛానల్ లేదనుకోండి, అప్పటికి చాలా మంది ఫైట్ చేసినప్పటికి కూడా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూనే వెళ్ళిపోయారు. దాని మీద ఎన్ని నెగిటివ్ అంటే ఎంత ర్యాషెస్, స్కిన్ అలర్జీస్, స్కిన్ డిసీజెస్ ఎన్ని వచ్చాయి. సో వీళ్ళకేంటే క్యాష్ కావాలి. ఎంతమంది ఎలా చనిపోయినా పర్లేదు, కోట్లలో డబ్బులు తక్కువ రోజుల్లో ఎక్కువ డబ్బులు సంపాదించాలి. వాళ్ళని మనం గుడ్డుగా ఫాలో అయిపోతుంటాం.
సో అలా గుడ్డిగా ఫాలో అయిపోవడం వల్లే వీళ్ళ కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయి కిందకి దిగట్లేదు. ఇంకా వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. ఇవే బూతులు ఒక మగాడు మాట్లాడితే ఊరుకుంటామా? ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి అన్వేష్ అంత ఫైట్ చేస్తున్నారు. ఎందుకు అతని గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు? అంత ఫైట్ చేస్తున్నారు. సరే, బూతులు విపరీతంగా మాట్లాడతారు. వాళ్ళ అమ్మ గురించి, చెల్లెల గురించి, ఇంట్లో ఆడవాళ్ళ గురించి బూతులు మాట్లాడతారనే అందరూ కూడా నువ్వు మంచి గురించి చెప్తున్నావు కదా, నువ్వు మాట్లాడే బూతులు ఏంటి ఆ దరిద్రం, ఏంటి ఆ చండాలం అని చెప్పేసి అందరూ వేలెత్తి చూపించారు. ఈ రోజు అతను కూడా నేను బూతులు మాట్లాడకుండా వీడియోస్ చేస్తానని గత 3 రోజుల నుంచి ఏ వీడియో చేసినా నేను బూతులు మాట్లాడకుండా మాట్లాడతా అని చెప్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ మీరేంటండి అసలు దేని చూసుకొని ఇంతలాగా? ఒక కస్టమరే కదా అతను మాట్లాడింది. ఒక కస్టమర్ దేవుడితో సమానం అంటారు. ఏం కాపాడుకున్నారు వీళ్ళు? బిజినెస్ అనేది ఒక నోటు మాట ద్వారా పెంచుకోవచ్చు. ఇదే కదా చెప్పారు, వాళ్ళు కూడా అదే చెప్పుకున్నారు. ఏ నోటు మాట ద్వారా అయితే పెంచుకున్నారో అదే నోటు మాట ద్వారా సర్వనాశనం చేసుకుంటారు. మీ బిజినెస్ మీ ఇష్టం, నాశనం చేసుకుంటారు, ఏం చేసుకుంటారో చేసుకోండి. కానీ ఎదుటి వాటి కస్టమర్ మీ దగ్గర కొనాలనే కదా ఆయన వచ్చింది. కొనడానికి వచ్చిన వాళ్ళకి ఇంత చీప్ గా బిహేవ్ చేస్తే ఇంకా అంటే ఈయనొక్కరిది ప్రూఫ్ దొరికింది మనకి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో బయటకు చెప్పుకోలేక ఆయన ఎన్ని రకాలుగా మానసికంగా వేధించారు చెప్పండి. ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ గురించి మాట్లాడు. ఆఫ్టర్ ఆల్ నీ దగ్గర ఒక పచ్చళ్ళు కొనడానికి హాయని పెట్టినందుకు ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ గురించి మాట్లాడి ఆయన అవమానించావు. ఆయన పర్సనల్ లైఫ్ గురించి అవమానించావు. ఆయన తల్లి వరకు అవమానించావు. ఆయన నీ ముష్టి పిక్కిల్స్ కొనలేనందుకు ఇంకా లైఫ్ లో ఏమీ సాధించలేనంతగా డిమోటివేట్ చేస్తావు. ఆఫ్టర్ ఆల్ నీ ముష్టి పిక్కిల్స్ నువ్వన్న మాటే. ఆఫ్టర్ ఆల్ నీ ముష్టి పిక్కిల్స్ ఈ రోజు తింటే రేపటికి అరిగిపోయి పిక్కిల్స్ గురించి, పర్సనల్ లైఫ్, కెరీర్ గురించి ఇష్టమైతే కొంటాను, నష్టమైతే మానేస్తారండి. అసలు మాట్లాడడానికి నువ్వెవరు? ఇంత రేటు అన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక షాప్కి వెళ్తాం, తెలుసు దాని రేటు తెలిసినా సరే తగ్గుతుందండి అని అడుగుతాం. ఒకవేళ మనం పక్క షాప్కి వెళ్ళి ఈ షాప్కి వచ్చి చూసినప్పుడు రేటు అంత ఎక్కువ ఉన్నప్పుడు అదేంటండి అంత రేటు ఉంది, ఇప్పుడే కదా పక్క షాప్కి వెళ్ళి వచ్చాను అక్కడ తక్కువ రేటు ఉంది, సేమ్ ప్రొడక్టే కదా మీరెందుకు ఎంత రేటుకి అమ్ముతున్నారు అని అడుగుతాం. అడిగితే షాప్ వచ్చి మనం అమ్మనబూతులు తిడితే ఊరుకుంటామా? అదే చేస్తుంది వీళ్ళ షాపే. ఆన్లైన్ షాపింగ్, ఆన్లైన్ బిజినెస్ అంతే కదా. నువ్వు షాప్కి వచ్చి ఒక కస్టమర్తో ఇంత రూడ్గా మాట్లాడి ఇంత ఒక షాప్ వాడి వెళ్ళిన కస్టమర్తో నువ్వు ఆఫ్టర్ ఆల్ ఈ ఆయిల్ ప్యాకెట్ కొనలేవు, నువ్వు ఇంకేం చేస్తావు, నువ్వు ఆఫ్టర్ ఆల్ ఈ సబ్బే కొనలేవు, నువ్వు ఇంకేం చేస్తావు, నువ్వేం సంసారం చేస్తావు, నువ్వేం కాపురం చేస్తావు, నీ దగ్గర నీ భార్య ఎలా ఉంటుంది, ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఊరుకుంటామా? చెప్పించి కొట్టారు రోడ్ల మీద. అసలు ఏంటి వీళ్ళ మాటలు వింటుంటే అసలు వీళ్ళ ఆడవాళ్ళేనా అనిపిస్తుంది. ఎంత డబ్బులు సంపాదిస్తే మాత్రం, ఎంత పేరుంటే మాత్రం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఓకే, ఈ విందో ఆయన మధ్యలో ఏదో మెసేజ్ పెట్టారు, అది డిలీట్ చేసేసి మనకు చూపించారు అని అనుకుందాం. ఏది చూపించమనండి, ఆ డీటెయిల్స్ కూడా వస్తే నిజంగా అతను ఏదైనా రాంగ్ మెసేజ్ పెట్టి అది కూడా ఉంది అనుకుని అది చూపించమంటే చూపిస్తే అప్పుడు మాట్లాడదాం. ఈ విందో అయినా సరే ఆయన ఎంత వల్గర్గా మాట్లాడారో అప్పుడు మాట్లాడదాం. లేదు అంటే ఇంత చండాలంగా ఆయన ఇంకో మెసేజ్ ఏమని పెట్టినా సరే తల్లి పెళ్ళం చెల్లి వరకు వెళ్ళడం అనేది దరిద్రం, దారుణం. నిన్ను కూడా అలాగే తిడితే నువ్వు యాక్సెప్ట్ చేయగలవా? నీకు పచ్చల మీద నెగిటివ్ కామెంట్ వస్తేనే యాక్సెప్ట్ చేయలేకుండా అమ్మనాబూతులు తిడుతున్నావు అందరినీ. ఇంకా నిన్ను అంతవరకు తిడితే ఊరుకుంటారా మీరందరూ? పేరు రావడం కాదు, దాన్ని నిలబెట్టుకోవడం కష్టం. ఈయన చూస్తే అదే అర్థమవుతుంది. సో మీకేమనిపించింది వీడియో చూసిన తర్వాత కామెంట్ చేసి చెప్పండి.